నమస్కారం. వెల్కమ్ టు బాడీ మైండ్ అండ్ సోల్. ఇల్లు అనేది ఒక గుడిలాడిది అనుకుంటే దాంట్లో రెండు స్తంభాలు అమ్మ నాన్న. ఒక స్తంభం కూలిపోతే ఆ పిల్లలకి దాన్ని సింగిల్ పేరెంటింగ్ అంటారు. ఇటువంటి సింగిల్ పేరెంటింగ్లో వచ్చే నష్టాలు, వాటి పరిణామాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం మనతో చర్చించడం కోసం ప్రముఖ సైక్రియాటిస్ట్ డాక్టర్ గౌరీదేవి గారు ఉన్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అసలు సింగిల్ పేరెంటింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది? వివిధ కారణాలు చెప్తారా? అంటే సింగిల్ పేరెంటింగ్ అంటే పిల్లలు 18 ఏళ్ల లోపల తల్లి కానీ తండ్రి కానీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండి వాళ్ళని చూసుకోవడాన్ని సింగిల్ పేరెంటింగ్ ఫ్యామిలీస్ అంటారు. దీనిలో ఏంటంటే ముఖ్యంగా ఒకటి ఫోర్స్డ్, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ చాయిస్తో చేసుకున్నది. ఫోర్స్డ్ అంటే మనం చూస్తాం తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు, ఒకళ్ళకి జబ్బు ద్వారా వాళ్ళు దూరంగా సెపరేట్ అయిపోయి ఉండొచ్చు, లేదా చనిపోయి ఉండొచ్చు, లేదా డైవర్స్ తీసుకొని ఉండొచ్చు. ఈ విధంగా ఏంటంటే ఒకళ్ళే పిల్లల్ని పెంచడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫోర్స్, దానిలో కూడా ఏమవుతుందంటే తల్లిదండ్రులు ఇద్దరు ఏంటి ఉద్యోగ రీత్యా వేరే వేరే చోట ఉండటం, టెంపరీగా తండ్రి వేరే విదేశాల్లో ఉండటం, లేకపోతే వేరే ఊళ్ళో ఉండటం, ఈవిడ పిల్లల్ని పెట్టుకొని పెంచటం, ఇది కూడా సింగిల్ పేరెంటింగ్ కిందే వస్తుంది. అది కాకుండా కొంతమంది చాయిస్గా ఈ మధ్య కాలంలో కొంతమంది ముఖ్యంగా స్త్రీలు పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఈ జంజాటం ఎందుకని చెప్పి వాళ్ళంటే సింగిల్గానే ఉంటూ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో వాళ్ళని కూడా మన సింగిల్ పేరెంట్స్ అని అంటూ ఉంటాం. కానీ ఈ సింగిల్ పేరెంటింగ్లో ఈ పిల్లల మీద వీళ్ళ ఒకడే ఉన్నారు, మిగతా అందరికీ అమ్మా నాన్న ఉన్నారు, అవునండి, నాకు లేరు అనే ఫీలింగ్తో వీళ్ళు చాలా ఆత్మన్యూనత భావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి, సాలిటరీ యాటిట్యూడ్కి వెళ్తున్న టైంలో ఈ సింగిల్ పేరెంట్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడు కూడా కంపేర్ చేసుకుంటారు వాళ్ళ స్థితిని ఇంకోళ్ళ స్థితిని. ముఖ్యంగా అంటే కుటుంబంలో తల్లి తండ్రి ఉంటే తల్లి రోల్ వేరే ఉంటుంది, తండ్రి రోల్ వేరే ఉంటుంది. అంటే బాధ్యతల ప్రకారంగా ఇద్దరు వాళ్ళు ఇష్టపడతారు, చూస్తారు. కానీ స్త్రీగా తల్లి చేసే రోల్ వేరేది, తండ్రి చేసే రోల్ వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండు రోల్స్ ఒకళ్ళే చేయాల్సి వచ్చినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి వేరే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఏదో తక్కువ అయినట్టు అనిపించటం, ఆ తర్వాత కంపేర్ చేసుకుని వాళ్ళు ఆత్మ న్యూనతా భావం ఫీల్ అవటం, తర్వాత ఒంటరితనం ఫీల్ అవటం. అమ్మ లేదనుకోండి, ఊళ్ళో లేదు, లేకపోతే ఎక్కడికో వెళ్ళింది, పిల్లల్ని వేరే చోట వదిలేస్తారు. వాళ్ళు చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉండి వాళ్ళు చాలా అన్హ్యాపీగా ఉండటం, తర్వాత కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు చాయిస్ కానీ లేకపోతే ఫోర్స్డ్ అయినప్పుడు ఆవిడ మొదట పిల్లల్ని పెంచే టైంలోనే కొన్ని జాగ్రత్తలు ముందు నుంచే తీసుకోవాల్సి వస్తుంది. అంటే పిల్లలు ఒంటరితనంగా ఉండకుండా ఉండడానికి కోసం మరీ చిన్న పిల్లలతో తనతో పాటు తీసుకెళ్ళడం, లేదంటే కొంత టైం ఎవరి దగ్గర పెట్టి వాళ్ళతో కాంటాక్ట్లో ఉండటం, లేదా పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన ఆటలు కానీ లేకపోతే ఇష్టమైన స్నేహితుల దగ్గర వదలటం, లేకపోతే ఇష్టమైన బంధువుల దగ్గర వదలటం. ఆ పిల్లలు అంటే తల్లిని కానీ తండ్రిని కానీ వాళ్ళు మిస్ అవ్వకుండా చూడడం, ఇట్లాంటి ప్రయత్నాలు చేసినట్టయితే పిల్లలకి ఆత్మ న్యూనతా భావం ఉండదు. తర్వాత ఇంకోటి అంటే పిల్లలకి కొంచెము వాళ్ళు డైవర్ట్ చేస్తూ బాధ్యతలు ఇస్తూ నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఉండగలుగుతావు, నువ్వు చాలా ధైర్యవంతుడివి అని వాడికి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చి వాడు చేశాక మెచ్చుకోవటం ద్వారా పిల్లవాడికి ఏంటంటే ఒకటి ఒంటరితనం ఉండదు, తర్వాత ఆత్మ న్యూనతాభావం ఉండదు. నాకు తండ్రి లేకపోయినా తల్లి లేకపోయినా కూడా మా అమ్మను మా నాన్న ఇద్దరు కలిసి చక్కగా, ఇద్దరు లేకపోయినా ఒకళ్ళు ఇద్దరు బాధ్యతలు తీసుకొని చేస్తున్నారన్న అభద్రతా భావం పోయి వాళ్ళు సెక్యూర్గా ఉండే అవకాశం ఉంటుంది. సింగిల్ పేరెంట్ అంటే అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు. సాధారణంగా డైవర్స్ తీసుకున్న, భర్త చచ్చిపోయిన స్త్రీలు మళ్ళీ పెళ్లి చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. మగవాడైతే ఈ పిల్లవాడిని పెంచలేక తొందరగా పెళ్లి చేసుకోవటం, స్టెప్ మదర్ రావటం ఉంటుంది. సో ఈ సమస్యలు, సింగిల్ పేరెంటింగ్లో సమస్యలు స్త్రీకి అలా ఉంటాయి, పురుషుడికి అలా ఉంటాయి కదండి. స్త్రీ అంటే తనే అన్నీ అయి పెంచాలి, నాన్న లేడు అన్న ఫీలింగ్ ఈ పిల్లల్లో రాకుండా చూసుకోవాలి. ఇక్కడ మగవాడికైతే స్టెప్ మదర్ బారి నుంచి తన పిల్లోడిని రక్షించుకోవాలి. అదృష్టవశాత్తు మంచి అమ్మాయి వస్తే అది ఓకే సంగతి. ఇలాంటి పరిస్థితుల్లో మగవాడు ఎలా బిహేవ్ చేయాలి పిల్లలతో, ఈ సింగిల్ పేరెంట్ ఆఫ్ లేడీ అయితే ఎలా బిహేవ్ చేయాలి కొంచెం వివరించండి. అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ మనం గమనించినట్టే తల్లులు ఎమోషనల్ అటాచ్మెంట్ పిల్లలకు ఉండటం, వాళ్ళ రోజువారీగా వాళ్ళ సరదాలు కానీ లేకపోతే అవసరాలు కానీ తల్లి గబుక్కున అర్థం చేసుకొని చేస్తుంది. అంటే స్పాంటేనియస్గా లేదా వాళ్ళ తల్లిదండ్రుల్ని తను చూసిన ప్రకారంగా పెంచుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మగవాళ్ళు అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి పిల్లల్ని పెంచే పద్ధతి పూర్తిగా తెలియకపోవటం వల్ల వాళ్ళు కొంచెం అసౌకర్యం లోనవుతారు.
ఇప్పుడు మనం ఒక స్త్రీ ఉందనుకుందాము, భర్త లేకపోవచ్చు, ఆమె ఒక్కతే పెంచుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ముఖ్యంగా మనం గమనించినట్టయితే తండ్రి దగ్గర నుంచి డిసిప్లిన్ అన్నది, తండ్రి అథారిటీ ఫిగర్గా ఉండటంలో పిల్లలు తండ్రిని అంటే లెక్క చేసినట్టు తల్లి ఒక్కటే ఉంటే లెక్క చేయరు. అక్కడ కొంచెం అంటే డిసిప్లిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటే తద్వారా వాళ్ళకి బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అందుకు తల్లి ఏం చేయాలంటే పిల్లలకి డిసిప్లిన్ కూడా మొదటి నుంచి అంటే ఒక పాలన పోషణ కాకుండా వాళ్ళ తిండి పెట్టడం, వాళ్ళకి రెడీ చేయటం, స్కూల్కి పంపించే విషయంలో కాకుండాను టైం మేనేజ్మెంట్ ప్రకారం వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఇవ్వటం, ఆ తర్వాత ఈ సమయంలో వెళ్ళాలి ఎందుకంటే నేను ఉద్యోగానికి వెళ్ళాలి మన కుటుంబ ఆదాయం కోసం అని చెప్పి పిల్లలకి చిన్నప్పటి నుంచే బాధ్యతలు ఇవ్వటం. ఆడపిల్లలకైతే వంటలు కొంచెం సహాయం చేయమని, మగపిల్లలకైతే బయట వెళ్ళి చిన్న పనులు చేయమని, అతను ఇంట్లో ఏమైనా సర్దటం, మనీ మేనేజ్మెంట్ అట్లాంటివన్నీ కొంచెం ఆడపిల్లలకి మగపిల్లలకి చెప్పినట్టయితే ఏమవుతుందంటే పిల్లలు ఏంటి వాళ్ళు ఒక లైన్లోకి వెళ్ళిపోతారు. అంటే తల్లికి మనం సహాయం చేయాలి, నేను కుటుంబ బాధ్యత తీసుకుంటున్నాను, నాన్నగారు లేరు కాబట్టి నేను కూడా మగపిల్లవాళ్ళలాగా, లేదా నాన్నగారు లేరు కాబట్టి అమ్మకి నేను కష్టం ఇవ్వకూడదని ఆడపిల్లలు ఈ విధంగా ఆలోచించి అతను అమ్మాయిలైతే ముఖ్యంగా అంటే అమ్మని ఐడెంటిఫై చేసుకొని అమ్మ ఎట్లాగా ఇండిపెండెంట్గా ఉంటుందో నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలని తయారవుతుంటారు. సో ఆ విధంగా తల్లి ఎంకరేజ్ చేయాలి. ఏదైతే వాళ్ళు మిస్ అవుతున్నారో దాన్ని ఆమె రుద్దినట్టు కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీగా చేసి చేయాలి. ఇప్పుడు మరి అమ్మాయి అయితే నాన్నగారికి ముఖ్యంగా టీనేజ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఆ అమ్మాయికి టీనేజ్లో వచ్చే మార్పులు మానసికంగా అవి తల్లితో అయితే చక్కగా షేర్ చేయగలుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒకవేళ ఆయన పెళ్లి చేసుకోలేదనుకోండి, అప్పుడు అతను తన అక్క చెల్లెళ్ళు ఎవరితోనో లేకపోతే వాళ్ళ అమ్మతోనో ఆ పిల్లకు షేర్ చేసుకునేటట్టు చేయొచ్చు. ఒకవేళ సవితి తల్లే ఉందనుకుందాం, ఎందుకంటే ఈ పిల్ల ఎప్పుడు కూడా సవతి తల్లిని తల్లిగా చూసి నన్ను సరిగ్గా చూడదేమన్న అభిప్రాయం ఉండకుండా తండ్రి కూడా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను, మీ అమ్మతో మీ పిల్ల తల్లితో నువ్వు ఇలా మాట్లాడచ్చు, ఇలా చేయొచ్చు, నీకేమైనా సమస్య ఉంటే నాతో చెప్పు అని, అంటే వాళ్ళిద్దరి మధ్యలో కూడాను వాళ్ళ రిలేషన్షిప్ పెరిగేటట్టు, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో రెస్పెక్ట్ ప్రేమ ఉండేటట్టు చేసినట్టయితే పిల్లలకు కూడా ఏంటంటే ఏదో ఈవిడ నన్ను ఏదో నాకు హెల్ప్ చేయడానికే వచ్చింది కానీ నా మనసును అర్థం చేసుకోదు అన్న భావన లేకుండా తండ్రి కూడా కొంచెం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మేడం, ఈ సింగిల్ పేరెంట్స్లో ముఖ్యంగా స్త్రీలకి ఆ పిల్లవాడిని పెంచుతూ ఉంటుంది, కానీ మొగుడు ఉన్నాడు కదా, వాడు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎక్కడో ఉంటాడు, కానీ అప్పుడప్పుడు వచ్చి ఈ తన సంతానానికి ఎక్కువ చాక్లెట్లు ఇవ్వటం, విహారయాత్రలు తీసుకెళ్ళటం, ఆ ఒక్కరోజు స్పెండ్ చేయడం చాలా ఈజీ. పాపం ఈ అమ్మాయి ఏమో 24 hours వీడిని పెంచుతూ ఉంటుంది. ఈ పిల్లవాడికి అమ్మ కన్నా నాన్నే నాకు మంచివాడిలా కనిపిస్తున్నాడు అని యాక్చువల్గా ఫాదర్ ఉద్దేశం కూడా అదే. అవును, చాలా విపరీతమైన మానసిక శోభ వస్తుంది లేడీస్కి. ఇలాంటి కేసులు మీకు బహుశా చాలా వచ్చి ఉంటాయి. దాని గురించి హౌ టు ఓవర్కమ్ దట్ కొంచెం చెప్పండి. అంటే ఇవాళ రేపు మేము జనరల్గా ఇట్లాంటివి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే కోర్టు పిల్లవాడికి అమ్మ నాన్న ఎక్స్పోజర్ ఉండాలనే ఉద్దేశంతో విజిటేషన్ రైట్స్ అని ఇస్తారు. అంటే వీకెండ్స్ అనమాట, ఆ పిల్లలు వాళ్ళ నాన్నతో పాటు ఒక గంట లేకపోతే ఒక రోజు మొత్తము అలా స్పెండ్ చేయాలని. దాంతో ఏమవుతుందంటే ఈ తండ్రి పిల్లవాడి మీద ఉన్న వ్యామోహం కానీ లేదా భార్య మీద ఉన్న కోపం కూడా ఉండొచ్చు. ఎందుకంటే పిల్లవాడు అంటే ఇట్లాంటి పిల్లలు ఏం చేస్తారంటే చాలా బాగా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇగో అమ్మ నన్ను ఇబ్బంది పెట్టేస్తుంది, నన్ను ప్రెషర్ పెట్టేస్తుంది, తిట్టింది కొట్టింది ఏదో చెప్తుంటారు. దీంతో తండ్రి ఏం చేస్తాడంటే పిల్లవాడికి పోన్లేరా ఈరోజు ఎంజాయ్ చేయని చెప్పి వాడు సినిమాలకు తీసుకెళ్ళడమో లేకపోతే మాల్స్కి తీసుకెళ్ళడం, రకరకాలు కొనిపెట్టడం, వాడు చాలా మంచివాడు అని అనిపించుకోవడం కోసం చేసి పంపిస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే తల్లి తండ్రులు ఇద్దరిని విడివిడిగా మాట్లాడి వాళ్ళ 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 మానసికంగా వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారని తెలుసుకుంటాం. తల్లి తీసుకొచ్చినప్పటికి కూడా మేము ఇన్సిస్ట్ చేస్తాం తండ్రిని కూడా పిలుచుకురండి, తండ్రితో కూడా మాట్లాడతామని. వాళ్ళకి ఎప్పుడైతే మేము పిల్లవాడు పాడైపోతాడు అన్న ఆందోళన మనం క్రియేట్ చేసి ముందు వాడు చిన్నపిల్లవాడుగానే ఉండడు కదా అని చెప్పేటప్పటికి ఇద్దరు కూడా ఒక విధంగా అర్థం చేసుకొని వాళ్ళు మేము చెప్పినట్టు కంప్లై అవుతారు. దాంతో పిల్లవాళ్ళని కూడా మేనేజ్ చేయడం అవుతుంది. అంటే కోఆపరేషన్ ఇద్దరు కలిసి లేకపోయినా విడిగా ఉండి కూడా కోఆపరేట్ చేస్తే పిల్లవాడిని పెంచడం ఈజీ అవుతుంది. భర్త విదేశాల్లో ఉండొచ్చు, లేకపోతే దూర ప్రాంతాల్లో చేసుకున్నాడు, అది సింగిల్ పేరెంటింగ్ అయితే దాదాపు వస్తుంది కదా. ఈ టైంలో ఎలా బిహేవ్ చేయాలి వీళ్ళు? ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పిల్లవాడికి తల్లి తండ్రి ఇద్దరు ఒక కుటుంబంగా తనకి ఇస్తున్నారు, ప్రేమ ఇస్తున్నారని తెలుసు. కానీ టెంపరీగా వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళారు కాబట్టి వాళ్ళ నాన్న తనకి ఏం తెస్తాడో అని వెయిటింగ్లో ఉంటాడు. అందుకు తల్లి చెప్పిన మాట వినకుండా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో మేము పిల్లవాడికి మేము కౌన్సిలింగ్ చేస్తామంటే
మీ నాన్నగారు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏముంది, మీ నాన్నగారు నీకేం బాధ్యతలు ఇచ్చారు, అమ్మకి ఏం బాధ్యతలు ఇచ్చారు. సో మీ ఇద్దరూ కూడా కొడుకుగా నీ బాధ్యత, తల్లిగా ఆవిడ బాధ్యతను నిర్వర్తిస్తే మీ నాన్నగారు చాలా సంతోషిస్తారు అని చెప్పి వాళ్ళిద్దరికి, తల్లికి వీడికి చిన్న కాంపిటీషన్ లాగా, హెల్దీ కాంపిటీషన్ అలాంటివి పెడతాం. అదేవిధంగా ఆమె ఏంటి, భర్తతో ఫోన్లో చెప్పేటప్పుడు పిల్లవాడి గురించి చెప్పింది అనుకోండి, మంచి మాటలు వాడు చేసిన మంచివి చెప్పింది అనుకోండి, ఆ పిల్లవాడు పక్కన వింటూ ఉంటాడు. ఆ తర్వాత ఏంటంటే తండ్రి వచ్చినప్పుడు వీటినే హైలైట్ చేశాడు అనుకోండి, మీ అమ్మ నాకు రోజు చెప్తుంది, నేను అసలు చూసేటప్పటికి నేను ఎంత ఆశ్చర్యపోతున్నాను, ఈ 6 నెలల్లో నువ్వు ఎంత ఎదిగిపోయావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అలా చెప్పారనుకోండి, పిల్లలకి వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు. అప్పుడైతే వాళ్ళకి తెలియకుండానే ఇంటర్నలైజ్ అయిపోతాయి. ఎక్స్టర్నల్ డిసిప్లిన్ మనం పెట్టేది ఆర్ మన రీఇన్ఫోర్స్మెంట్స్ అన్నీ కూడా వాడి వ్యక్తిత్వ వికాసం అవుతుంది. దాంతో పిల్లలు కోఆపరేటివ్గా ఉండటమే కాకుండా బాధ్యత కూడా ఫీల్ అయ్యి బాగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఒక కుర్రవాడి తల్లి భర్తకి విడాకులు ఇచ్చింది, 3 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆ కుర్రవాడిని చాలా సాడిస్టిక్గా పెంచింది. ఇంకో కుర్రవాడి తల్లి ఆ కుర్రవాడికి కాళ్ళు పెరాలసిస్ వచ్చినప్పుడు స్వయంగా ఆవిడే సింగిల్ పేరెంట్ పోషించింది. ఈ మొదటి కుర్రవాడి పేరు ఆస్వాల్డ్, అతడు కెనడియన్ మర్డర్ చేశాడు. రెండో కుర్రవాడు రూజ్వెల్ట్, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో కుర్రవాడి మీద తల్లి ప్రభావం ఎంత ఉంటుందో, ముఖ్యంగా సింగిల్ పేరెంట్ అయితే ఈ ఎగ్జాంపుల్ చాలండి. అవునండి. ఈ కుర్రవాడు రకరకాల ఫేజెస్లో పెరుగుతూ ఉంటాడు కదా, ఎమోషనల్గా ఎప్పుడు చాలా క్లిష్టమైన పరిస్థితి పేరెంట్స్కి వస్తుంది. సింగిల్ పేరెంట్స్కి ఏ వయసులో వస్తుంది అంటే ముఖ్యంగా పిల్లలు పెరిగేటప్పుడు ఎమోషనల్ అటాచ్మెంటు 5 ఏళ్ల లోపల తల్లితో చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం తల్లితో మాట్లాడడం, వాళ్ళ ఎమోషన్స్ ఎవరైనా బయట వాళ్ళు ఏమైనా అన్నా కూడాను, వాళ్ళని మీ నాన్న లేడు అని ఎక్కిరిచ్చినా లేకపోతే వాడిని బుల్లీ చేసినా కూడా ఉన్నది ఆలంబన అంటే అమ్మ ఒకతే. అట్లాగా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి పాపం ఎక్స్ప్రెషన్ కూడా ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో వాడు అన్ని లోపల పెట్టేసుకుంటాడు. వాడు జీర్ణించుకోలేక కోపము, అసహ్యము, అసహనము, దుఃఖము, ఆందోళన అన్నీ కూడా పెట్టేసుకుంటాడు. అది ఎప్పుడంటే అప్పుడు బయట పడకుండా ఆ తర్వాత బయటపడే అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏంటంటే మనం గుర్తించడానికి ఆ పిల్లవాడు విత్డ్రా అయిపోతాడు. బయట ఎవరి దగ్గరికి వెళ్ళటం ఇష్టపడ్డు, అమ్మని అతుక్కొని ఉంటాడు. అమ్మ వాడికి ఏదైనా సాంత్వనం ఇస్తుందేమో అన్న ఉద్దేశంతో వాడు ఎక్కువ చేస్తుంటాడు. ఆ టైంలో అమ్మ ఇవ్వకపోగా స్వార్థంగా తను బతకడానికి డబ్బే కావాలి పిల్లవాడిని పెంచడానికి అని ఆమె పెళ్లి చేసుకుంటుంది, డైవర్స్ ఇచ్చేస్తుంది, ఇంకోటి చేసుకుంటుంది. ఆ పరిస్థితులు ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఆ ఎమోషన్స్ ఏంటంటే కిందికి వెళ్తుంటాయి, పైకి వెళ్తుంటాయి. అంటే వాడికి కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఎప్పుడైనా కూడా ఒక మోతాదులో ప్రేమ కానీ డిసిప్లిన్ కానీ వరుసగా ఉంటే ఆ పిల్లవాడికి నమ్మకం అనేది కుదురుతుంది. ఇక్కడ ఏంటి, వాడికి నమ్మకం కుదరదు. వాడికి కుదిరిందల్లా ఒక హేట్రెడ్ అవన్నీ లోపల పెట్టుకుంటాడు. పెద్ద అయ్యేటప్పటికి వాడు ఏదైతే లోపల పెట్టుకున్నాడో అక్కసంతా ఒక్కసారి అంటే వాడికి పెద్దవాడు అయిపోయాక వాళ్ళ అమ్మని కంటే కూడా గట్టిగా తయారవుతాడు, కొట్టగలుగుతాడు. అలా కాకుండా మీరు అన్నట్టు ఏ పిల్లవాడైతే ప్రేమగా ఆదరణగా పెంచారో, మీరు 2 ఎగ్జాంపుల్ చెప్పారు. వాడికి ఏంటంటే ఆ తల్లి తనకు డిజబిలిటీ ఉన్నా కూడాను ఇంత సాక్రిఫైస్ చేసింది, నాన్న లేకపోయినా కూడా నన్ను ప్రేమగా చూసింది. కాబట్టి ఇటువంటి స్త్రీకి నేను ఏమి ఇవ్వాలి వెనక్కి అంటే వాడికి ఎమోషన్స్ అంతా కూడా జీర్ణించుకొని వాడికి పాజిటివ్ దృక్పథం ఉంటుంది. నేను నడవడానికి, నన్ను కూర్చోబెట్టడానికి, నాకు తిండి పెట్టడానికి ఇవన్నీ చేసి అమ్మ నన్ను ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి వాడి పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ అవుతుంది. కష్టపడిన వాళ్ళు ఎప్పుడూ కూడాను వాళ్ళు ఎన్నో రకాల బయటడానికి వ్యక్తిత్వాన్ని గట్టి చేసుకోవడానికి రెసిలియన్స్ అంటాం, అది డెవలప్ అవుతుంది. కాబట్టి తల్లి ప్రేమ అనేది చాలా ముఖ్యం. ఎంత ప్రేమ ఇస్తుందో అంత డిసిప్లిన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎప్పుడైతే ఆవిడ చేయగలుగుతుందో, భర్త ఉండని భర్త లేకపోయినా కూడా ఆమె ఎంత డివోట్ చేస్తుంది అన్నది చాలా ముఖ్యమైనది. సింగిల్ పేరెంట్స్, ముఖ్యంగా స్త్రీలు భర్తకి విడాకులు ఇచ్చో లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు సమాజం పైకి ఒకలాగా చూస్తుంది, సానుభూతి చూపిస్తున్నట్టు నటిస్తుంది, మనసులో నవ్వుకుంటూ ఉంటుంది, తగిన శాస్తి కావాలి అనుకుంటూ ఉంటుంది. ఈ అమ్మాయి స్వేచ్ఛ కోసం కానీ లేకపోతే మరింత ఆనందం కోసం కానీ ఇంకేదైనా సాటిస్ట్ అయిన భర్త నుంచి దూరంగా ఏదైనా అయి ఉండొచ్చు, బట్ సమాజం అలా అర్థం చేసుకోదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ ఆ సమాజం తూటుపోటు మాటలని వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఒక పిల్లవాడు 4 స్టేజెస్లో పెరుగుతూ ఉంటాడు. ఫస్ట్ ఐఎమ్ నాట్ ఓకే, యువర్ ఓకే, యువర్ నాట్ ఓకే, ఐఎమ్ ఓకే, ఐఎమ్ నాట్ ఓకే, యువర్ నాట్ ఓకే, ఫైనల్లీ ఐఎమ్ ఓకే, యువర్ ఓకే. ఈ ఐఎమ్ నాట్ ఓకే, యువర్ నాట్ ఓకే స్టేజ్లో ఈ పిల్లవాళ్ళని పెంచడం చాలా కష్టం, ముఖ్యంగా సింగిల్ పేరెంట్స్కి. ఈ సందర్భంగా ఈ సింగిల్ పేరెంట్స్ ఎఫెక్ట్ ఈ పిల్లవాడి మీద ఎలా ఉంటుంది, పిల్లవాడి ఎఫెక్ట్ సింగిల్ పేరెంట్స్ మీద ఎలా ఉంటుంది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఈ ఆవిడకి ఈ పరిస్థితి కొత్త. ఎందుకంటే ఆమె 2 రోల్స్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లవాడిని పెంచాల్సి వస్తుంది. ఆ తర్వాత పిల్లవాడికి కూడా ఏమవుతుందంటే 2 బెనిఫిట్స్ ఉండేది ఒక సింగిల్ బెనిఫిట్ అయ్యేటప్పటికీ వాడు అయోమైన పరిస్థితిలో ఉంటాడు. అలాంటప్పుడు తల్లికి ఏమనిపిస్తుందంటే నాకు బరువు బాధ్యతలు ఎక్కువైపోయాను ఒకటి, ఆ తర్వాత నేను నా పని చేసుకోగలనా లేదా, లేదు ఈ పిల్లవాడిని నేను ఎలా పెంచగలుగుతాను, అధైర్యం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్షియల్ యాంగిల్ కూడా ఆలోచిస్తారు. అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా. ఇవన్నీ కూడా మొదట్లో ఆవిడకి ఆందోళన ఉంటుంది, లేకపోతే ఆయనకైనా భర్తకైనా. అంటే స్త్రీ లేదు కదా, ఈ పిల్లవాడిని ఎలా పెంచటం, పొద్దున వాడికి అలవాటు లేని పని, వాడు తిండి పెట్టడం, వాడిని రెడీ చేయటం, చదివించటం, ఇట్లాంటివన్నీ కూడా. కాబట్టి ఏమవుతుందంటే మొదట పిల్లవాళ్ళకి అసహనంగా ఉంటుంది, వీళ్ళకి ఆందోళన ఉంటుంది. ఈ స్టేజ్లో ఏమవుతుందంటే తల్లి తొందరపాటుతో ఒకసారి చికాకు పడవచ్చు, లేకపోతే ఒక్కోసారి డిప్రెషన్ వచ్చి నేను తప్పు చేశాను ఆ గిల్ట్ ఫీలింగ్స్ రావటం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైతే ఆమె ఆ పరిస్థితిలో నేను చాయిస్ లేకపోతే నాకు ఫోర్స్, నేనేం చేయలేను, నాకు ఇది ఉంది, ముందు ఎట్లాగో పిల్లవాడిని పెంచాలని ఆవిడ ధైర్యాన్ని కూడగట్టుకొని ఆ పిల్లవాడితో ఒక కైండ్ ఆఫ్ ట్రూస్ అంటాం. అంటే ఆ పిల్లవాడితో పాటు ఒక ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ లాగా వచ్చి, ఇప్పుడు ఈ పరిస్థితిలో మన ఇద్దరం కుటుంబంలో ఉంటున్నాం, నీ బాధ్యతలు ఇది, నా బాధ్యతలు ఇది, అంటే క్లియర్ కట్గా రోల్స్ డిలినియేట్ చేయాలి. ఇప్పుడు తల్లిగా నేను తండ్రి బాధ్యత అన్నీ నేను చేయాల్సి ఉంటుంది. ఉన్న టైంలో నేను ఇలా చేయగలను, నువ్వు ఇలా చేయాల్సి ఉంటుంది, నేను ఇంతవరకే చేయగలుగుతాను, ఇంత చేయలేకపోతాను. కాబట్టి ఇవన్నీ కూడా మనం అడ్జస్ట్ అయ్యి చేసుకోవటం, నీ కోఆపరేషన్ చాలా అవసరం అని పిల్లలకి చెప్పినట్టయితే పిల్లలు కూడా అంటే రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతారు. ఈ సింగిల్ పేరెంట్స్ పట్ల చుట్టూ ఉన్న సమాజం, నియర్ ఫ్యామిలీ అంటే రక్త సంబంధీకులు ఎలా బిహేవ్ చేయాలి, చుట్టూ ఉన్న సొసైటీ ఎలా బిహేవ్ చేయాలి, రియాక్ట్ అవ్వాలి, దీని గురించి చెప్పండి. ముఖ్యంగా సింగిల్ పేరెంట్ అనేటప్పటికీ అందరికీ ఒక తక్కువ భావన ఉంటుంది. అంటే ఈవిడ ఏం చేసిందో ఏమో, అంటే ఆమెనే బ్లేమ్ చేస్తారు, కాబట్టి భర్త వదిలేశాడు అంటే ఈమెదే తప్పు అంటారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భర్తను కోల్పోయి అంటే చనిపోవటం ద్వారా అలా అయితే ఏమంటారంటే అవతల వాళ్ళు ఏమంటారంటే ఈ అమ్మాయి మాకు ఇలా వచ్చింది దురదృష్టం అని అంటూ ఉంటారు. సో ఈవిడ ఏంటంటే ఆల్రెడీ డిప్రెషన్లో ఫీల్ అయి ఉంటుంది. అలాంటి వ్యక్తిని తక్కువగా చూడడం కానీ తప్పులు పట్టడం కానీ చేసేటప్పటికీ ఆవిడకి ఇంకా లోపలికి వెళ్ళిపోతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే అన్న కాదు, చెల్లెలు కాదు, ఎవరైనా ఉండొచ్చు రక్త సంబంధీకులు, వాళ్ళని హక్కును చేర్చుకోవాలండి. ఎందుకంటే ఆవిడకి భర్త పోవటం లేకపోతే భర్త నుంచి విడిపోవటం, దానికి తోడు ఇంకో బాధ్యత, పిల్లవాడు పిల్ల ఉంటే అరే ఈవిడ మనము భార్య భర్తలు ఉండి మనం చేయలేకపోతున్నాం, పాపం ఆవిడ ఎట్లా చేస్తూనే ఒక ఎంపతి అనేది ఉండాలి. మనం ఆ సిచ్యువేషన్లో దేవుడి దయ వల్ల మనకు లేదు, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మనం ఎలా ఫేస్ చేస్తాం, మన కష్టం అనుకుంటాం కదా, అదేవిధంగా ఈవిడకు కూడా పాపం కష్టమే ఉంటుంది. కాబట్టి మనకి తగినట్టు సహాయం చేయాలి. ఉదాహరణకి ఆవిడ ఆఫీస్కి వెళ్తుంది, ఆ టైంలో పర్లేదండి మా ఇంట్లో ఉంచేసి వెళ్ళు, తల్లి ఉందనుకోండి నువ్వు నీ పిల్లవాడిని వదిలేసే, లేకపోతే వాళ్ళ మరదలో వదిన ఉంటుంది, ఆ ఆడబడుచుకు నేను ఎందుకు చేయాలని అనుకోకుండా ఆవిడ ఒక దురదృష్టవంతురాలు, ఆమె పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు పాపం వాడు పెరగాల్సిన వాడు అని ఎప్పుడైతే ఎంపతి ఉండి ఆ పిల్లవాడిని వాళ్ళు హెల్ప్ చేశారనుకోండి, ఈవిడికి ధైర్యంగా వదిలి వెళ్ళగలుగుతారు. లేదు నైబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏంటంటే ఆ అమ్మాయి మా పక్కింటి అమ్మాయి, ఆ అమ్మాయి మనకేది పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పిల్ల మనకి ఏదైనా అవసరాలకు హెల్ప్ ఉంటుంది, మనం కూడా అమ్మాయికి చేద్దాం. అంటే మన సమాజం అనేది ఏంటి, ఒకరికొకరు హెల్ప్ చేయడం ద్వారా జరుగుతుంది అన్నది భావన ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా సొసైటీలో ఏంటంటే ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా డిసడ్వాంటేజ్లో ఉంటే మనకి తక్కువ చూపు, నవ్వు, వెక్కిరింపడం, ఆ తర్వాత ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. సింగిల్ ఉమెన్ ఉందంటే అది ఎవరితో తిరుగుతుందో ఏమో, పిల్లవాడిని ఏమో పెంచేస్తుంది, ఆవిడ కష్టపడి సంపాదించినా కూడా ఏ విధంగా సంపాదిస్తుందో, లేకపోతే ఆవిడ కేరే లేదు చూడండి, మన సమాజంలో ఇట్లా స్త్రీ ఇలాగా తలెత్తుకొని ఎలా తిరుగుతుంది, అలాంటి వ్యాఖ్యానాలు చెయ్యకుండా వాళ్ళని వెక్కిరించకుండా అవమానపరచకుండా ఉంటే ఫస్ట్ అది చాలండి. ఎందుకంటే అవి వాళ్ళని ఇంకా కుంగతీస్తాయి ఆవిడని. కాబట్టి వాళ్ళు సహాయం చేయకపోయినా కూడాను ఈ విధంగా ఆవిడని తప్పులు పట్టడం, ఆవిడని ఏడిపించడం, చెడ్డ మాట్లాడడం ఇలాంటివి చేయకుండా ఉంటే ఆవిడకి నిజంగానే ఆవిడ మానసిక స్థితితో ఆవిడ చేయగలుగుతారు. చెయ్యగలిగితే ఏంటంటే నేను ఇందాక అన్నట్టు సహాయం చేయటం ఒకటి. మనకంటే సమాజంలో కూడా ఇట్లా మారుతున్న సమాజంలో చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఎవరో ఒకళ్ళు పిల్లల్ని అంటే నర్సరీ లాగా తయారు చేయటం, లేదంటే ఈ టీనేజర్స్ ఉంటే వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా పెట్టి ఆ పిల్లలకి ఏంటి టైం పాస్ చేయటం, లేకపోతే వీడియో గేమ్స్ అట్లా కాకుండా ఈ కళాత్మకమైన మ్యూజిక్ కానీ డ్యాన్స్ కానీ లేకపోతే కళలు ప్రోత్సహించేటట్టు
అలా సొసైటీ కానీ డెవలప్ చేయగలిగితే, కొంతమంది చేస్తున్నారు మ్యూజిక్ నేర్పటము పిల్లలకి. దీన్ని చేస్తే ఏమవుతుందంటే పిల్లలకి మైండ్ పక్కదో పట్టదు. ఆ తర్వాత అంటే వాళ్ళు కూడా క్రియేటివ్గా తయారవుతారు. వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం వచ్చేటట్టు అవుతుంది. కాబట్టి సమాజంలో ఐ థింక్ ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక జస్ట్ ప్లే హోమ్సే కాకుండా పిల్లలకి వ్యక్తిత్వ వికాసంగా వాళ్ళ తల్లిని మిస్ కాకుండా, తండ్రిని మిస్ కాకుండా, వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వీళ్ళని బిజీ పెట్టడం, ఆ తర్వాత కొంచెం చదువులో వెనక్కుంటే వాళ్ళకి హెల్ప్ చేయటం, ఇట్లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. అలాగే ఏంటంటే పిల్లలకు కూడా ఈ పరిస్థితి నుంచి ఇది తప్పుకోలేని పరిస్థితి. కాబట్టి మీరు బాధ్యతగా ఉండాలి. మీరు హాబీస్ డెవలప్ చేసుకోండి అని వాళ్ళ హాబీస్లో పెట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని, నేను చాలామంది తల్లుల్ని చూశాను, వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళే ఉన్నప్పటికి కూడాను రకరకాల యాక్టివిటీస్ తీసుకెళ్ళాం, కాంపిటీషన్కి తీసుకెళ్ళాం. దాంతో ఏంటి పిల్లలకి అరే కాంపిటీషన్లో ఒక కన్సలేషన్ ప్రైజ్ వచ్చినా వాళ్ళు సంతోషిస్తారు. ఇలాంటివి చేసినట్టయితే సింగిల్ పేరెంట్ ఏంటి, ఆమె ఒంటరిగా ఫీల్ అవ్వదు, పిల్లలు కూడా మేము ఒంటరి తల్లితోనో తండ్రితోనో ఉంటున్నాం అనే భావన రాకుండా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం అయ్యేంటి పిల్లలు కూడా హెల్దీ అడల్ట్స్గా అవుతారు. సో ఈ సింగిల్ పేరెంటింగ్ అనే దాన్ని 4 దృక్పథాల్లో చూద్దామండి. ఫస్ట్ ఈజ్ మదరు ఫాదరు, వాళ్ళతో ఉండి చైల్డ్ సెకండ్, 3 దూరంగా ఉన్న ఫాదరు మదరు, 4 సొసైటీ. ఈ నలుగురు ఏ విధంగా ప్రతిస్పందించాలి, కొడుకు కానీ కూతురు కానీ ఎలాగ మదర్ పట్ల కానీ ఫాదర్ పట్ల కానీ ఉండాలి, ఈ పెంచుతున్న వాళ్ళు ఎలా ఉండాలి, దూరంగా ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, చుట్టూ ఉన్న సొసైటీ ఎలా ఉండాలి, చాలా చక్కగా వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అయితే అసలు ఇది సమస్య కాదు అని చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్స్ మేడం, నమస్కారం. వచ్చే ఎపిసోడ్లో మరొక ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం. అంతవరకు నమస్తే.